కీర్తనలు 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయమునొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి. 3వ అధ్యాయంలో చూసినట్లుగా ఇది అబ్షాలోము అను తన కుమారుడి నుంచి దావీదు పారిపోయినప్పుడు రాసినటువంటి కీర్తనలో 3వ తర్వాత 4వ కీర్తన కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు. అతను యెరూషలేము నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను మహానయము అనేటువంటి అరణ్యము తర్వాత వేరే చోట ఉంటున్నప్పుడు దావీదు తన యొక్క స్థితిలో దేవునికి ఏ విధంగా ప్రార్థన చేశాడు అనేటువంటి కీర్తన. తర్వాత ఇక్కడ 4వ వచనంలో చూసినట్లయితే, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి. అనగా సాయంకాలం విశ్రమించక మునుపు నిద్రపోబోయే ముందు రాసినటువంటి కీర్తనగా కూడా దీన్ని మనం చూడవచ్చు. అంటే ఆ రోజంతా గడిచిన తర్వాత ఇక విశ్రాంతి నొంది రేపు ఉదయం దేవుడు తీసుకుని రాబోయేటువంటి విడుదల కొరకు, జయం కొరకు నిరీక్షణతో ఎదురు చూచేటువంటి హృదయం రాసినటువంటి కీర్తన. పగలు తనతో పాటు ఉన్నటువంటి యోవాబు ఇంకా మిగిలినటువంటి సైనికులు కానీ, తర్వాత అతని చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు కానీ, పగలు అతన్ని అంతటినీ నడిపించిన తరువాత అతను నిద్రపోయే మునుపు అతని హృదయంలో మసలుతున్నటువంటి ఆలోచనలకు ఆధారంగా దావీదు దేవుని ఎదుట చేసినటువంటి ప్రార్థన ఈ కీర్తన అన్నమాట. ఒక ప్రక్క తన కుమారుడైనటువంటి అబ్షాలోము తనని తరిమి రాజ్యం నుంచి ఇతడు బయటికి వచ్చేసినటువంటి పరిస్థితి. అతనితో పాటుగా ఉన్నటువంటి కొంతమంది ఆ దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ దావీదు యొక్క విశ్వాసం మేరకు వారి జీవితాలలో విశ్వాసాన్ని కొనసాగించకుండా దావీదుకు దగ్గరగానే ఉంటూ అతని విశ్వాసానికి సంబంధించినటువంటి జీవిత విధానంలో ఏమాత్రం కూడా దేవుని యొక్క స్పర్శ కానీ లేక దేవునితో సంబంధం కానీ లేకుండా ఉండి అవిశ్వాసంతో జీవిస్తున్నటువంటి వారికి గుర్తుగా ఉన్న కొంతమందిని గురించి తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనల గురించి కూడా మాట్లాడుతున్నాడు. సో అటువంటి సందర్భంలో చాలాసార్లు అతను ఒంటరితనాన్ని కూడా అనుభవించాడు. మనుషులు తన చుట్టూ చాలామంది ఉన్నారు కానీ దేవుడికి ప్రార్థించినప్పుడు తను ఏ విధంగా దేవుడు నడిపిస్తాడో లేకపోతే నడిపించబడాలో లేకపోతే దేవుడి యొక్క సామర్థ్యం ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రుచి చూడాలో అటువంటి అనుభవాన్ని తనతో పాటుగా ఉన్నటువంటి వారిలో ఉన్నట్లుగా కనిపించట్లేదు. అందువల్ల అతని ప్రార్థనలో చెప్తున్నాడు, తనకు కలిగిన పరిస్థితిని బట్టి, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. మనందరం కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మన పాపముల కొరకై అప్పగింపబడి తిరిగి లేవనెత్తబడడం ద్వారా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాం. మనలో ఉన్నటువంటి ఏ మంచితనాన్ని బట్టి కానీ దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చలేడు. కానీ మనము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం తీర్చాడు. తర్వాత మనము నీతిగా జీవించగలగడానికి కూడా దేవుడు మన జీవితంలో నేర్పుతూ వస్తాడు. ఒకసారి ఆ నీతి అనేటువంటి బీజాన్ని మన హృదయంలో నాటిన తర్వాత దేవుని దృష్టిలో ఏది సరైనదో అది మనకు తెలియపరుస్తున్న కొలది మనం ఏ విధంగా నడవాలనేటువంటి దాన్ని తెలియపరిచి
ఆ నీతిగా జీవించగలగటానికి కూడా మనకు శక్తిని, బలాన్ని, ఆధారాన్ని కలుగజేసిన వాడు దేవుడే. ఉదాహరణకి మొదటిసారి తను సౌలు చేత తరమబడినప్పుడు, సౌలును తరిమేటువంటి సందర్భంలో సౌలు తన చేతిలో చిక్కి తనను చంపగలిగినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దావీదు చంపలేదు. తర్వాత మొదటి సమయంలో చివరి అధ్యాయాల్లో 24, 26 అధ్యాయాల్లో సౌలు కూడా దావీదుని గురించి సాక్ష్యం చెప్తాడు. నువ్వు నాకంటే నీతిమంతుడుగా ఉన్నావు దావీదా అని. తర్వాత తను రాసినటువంటి ఒక కీర్తనలో 18వ అధ్యాయం 20వ వచనంలో నా నీతిని బట్టి నాకు ప్రతిఫలమేమో అని దావీదు దేవుడి దగ్గర కూడా అడుగుతాడు. కనుక తన జీవితంలో అది దేవుడు తనకు కలిగినటువంటి పరిస్థితులలో దేవుడు కోరిన విధంగా జీవించగలగటం అనేటువంటిదే నీతి. ఆ విధంగా జీవించగలగటానికి నాకు ఆధారం నీవే అని చెప్తున్నాడు. అంటే తన సొంత బలం ద్వారా దేవుడు కోరుతున్నటువంటి విధంగా తన జీవితాన్ని నేను చేయలేను. అయితే నువ్వు ఏ విధంగా నీతిమంతుడుగా ఉన్నావో, నీతి క్రియలను జరిగించే వారిని ప్రేమించేవాడుగా ఉన్నావో, ఆ విధంగా నేను జీవించగలగటానికి కీర్తన 23లో కూడా చెప్తాడు, నీవు నన్ను నీతి మార్గములలో నడిపించదవు. ఆ విధంగా నడిపించుట అనేటువంటిది దినదిన అభ్యాసంగా దేవుని దగ్గర ఉండి నేర్చుకున్నటువంటి వాడు. నేను ఆ విధంగా ఉండగలగటానికి అంటే ఇప్పుడు నా కుమారుడి చేత నేను తరమబడినటువంటి పరిస్థితుల్లో నా హృదయం యొక్క ఆలోచనలన్నీ కూడా దేవునితో ఏ విధంగా సరైనవిగా ఉండాలో ఆ విధంగా ఇంతవరకు ఉండగలిగేటట్లుగా చేయటానికి నువ్వే మాత్రమే నాకు ఆధారంగా ఉన్నావు అని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో మనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో మనకు కొంచెం ఒత్తిడి, ఇబ్బంది, ఇరుకు కలిగినప్పుడు దేవుడు ఈ పరిస్థితుల్లో ఇతరుల పక్షంగా అంటే మనకి ఇబ్బంది కలిగజేసే వారి పక్షంగా మన హృదయాలు ఎలా ఉండాలని కోరతాడో ఆ విధంగా ఉండాలనేటువంటి కోరికతోటి మన దినదిన అభ్యాసం కనుక చేసినట్లయితే దావీదు చెప్పినట్లుగా నా నీతికి నువ్వు మాత్రమే ఆధారము అని చెప్పగలుగుతాం. చాలాసార్లు అటువంటి ఆలోచనలు మన హృదయాలలో రావు. ఇప్పుడున్న పరిస్థితులలో వారిని మనము వేరుగా ఆలోచించటం, వారి పక్షంగా మన హృదయాల ఆలోచనలు వేరుగా నింపుకోవటం, తర్వాత కొంత ఆలోచనలు ఎక్కువ కాలం జరిగిన తరువాత వారికి ఏ విధంగా అయినా సరే ప్రతీకారం చేయాలనే మనసు అవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు మనం దావీదు చెప్పినట్లుగా నా నీతికి ఆధారమగు దేవా అని మనం దేవుని ఎదుట మనం మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు మనం చెప్పలేము ఆ మాట. ఇరుకులో నాకు విశాలత కలుగజేస్తున్న వాడు నీవే. అంటే ఇంతవరకు అతనికి ఇంకా విశాలత అనేటువంటిది ఏమీ రాలేదు. అంటే అతనికి ఉన్న పరిస్థితుల్లో అది నుంచి అతను బయటికి రాలేదు. కానీ ఒక పరిస్థితిలో మనం ఉంటున్నప్పుడు అది దేవుడు మనకు అనుగ్రహించిన పరిస్థితిని మనం అంగీకరించి ఆయన చేస్తాడు, ఆయనకి ఇష్టకరమైనది నా పక్షంగా జరిగించుతాడు అనేటువంటి నిర్భరత ఎప్పుడైతే మన హృదయంలో కలుగుతుందో అప్పుడు నిజంగా మనకి విశాలత అనేటువంటి మన హృదయంలో లేకపోతే ఇరుకులో కలుగజేయబడిన అనుభవాన్ని మనం పొందగలుగుతాం. దేవుడు మనకు కలుగజేసినటువంటి పరిస్థితులు లేకపోతే ఉంచబడినటువంటి పరిస్థితుల్లో అవి మార్చబడినప్పుడు లేక మనం కోరిన విధంగా జరిగినప్పుడు జరిగేటువంటిది విశాలత కాదు. అది దేవుడు అనుమతించినటువంటి పరిస్థితిని మనం హృదయపూర్వకంగా అంగీకరించగలిగి దేవుడు తనకిష్టకరమైన దానిని నా జీవితంలో జరిగించుతాడనేటువంటి నిశ్చయితలోనికి మనం ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడు మనకు విశాలత కలుగజేయబడినటువంటి అనుభవంలోనికి మనం వచ్చినట్లు. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించుము. మరి నేను ఈ విధంగా జీవించుతున్నప్పటికీ నా హృదయం ఆ విధంగా ఉంటున్నప్పటికీ కూడా కేవలం నీ కృప ద్వారా మాత్రమే నా ప్రార్థన నీ సన్నిధిలో అంగీకరించబడుతుంది. కనుక నేను నా సొంత శక్తి బలం చేత నేను ఆధారపడి నాకున్న పరిస్థితిలో జయం పొందాలని నేను అనుకోను. తర్వాత నా ప్రార్థన కూడా అంగీకరించబడగలగటానికి మనిషిగా శరీర తత్వంలో జీవించేటువంటి నాలో ఎటువంటి నీ ఎదుట నేను నిలబడగలిగినటువంటి బలం కానీ లేకపోతే ఆధారం కానీ
నా జీవితంలో ఏమీ లేదు, కేవలము నీ యొక్క కృప మీద మాత్రమే నేను ఆధారపడగలిగేటువంటి దేవుడునని చెప్తున్నాడు. ఒక ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. కీర్తనలు 59వ అధ్యాయం 10వ వచనం. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. ఇది కూడా మరలా దావీదు రాసినటువంటి కీర్తనలో తను చెప్తున్నాడు ఆ మాట. అంటే దేవుడి యొక్క కృప మీద ఏ విధంగా ఆధారపడుతూ తన జీవితాన్ని దినదినము జీవించాడు. తర్వాత కీర్తనలు 85వ అధ్యాయం 10వ వచనం. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. అక్కడ కూడా కృప తర్వాత నీతి ఆ రెండు కలిసినట్లుగా మనం చదువుతాం. కనుక ఎక్కడైతే ఒక వ్యక్తి దేవుడు కోరిన విధంగా నీతిగా జీవించుతాడో, దానికి ఆధారంగా దేవుని యొక్క కృపను కోరుకుంటూ జీవిస్తాడో, అటువంటి వారు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. మరలా కీర్తనలు 4వ అధ్యాయం 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. ఇది దేవుడు మనుషులతో మాట్లాడేటువంటి మాటలు. తర్వాత దావీదు తన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది వారిని గురించి కూడా ఉద్దేశిస్తూ పలుకున్నటువంటి మాటలు. ఎంతకాలము నా గౌరవమును అవమానకరంగా మార్చెదరు. అంటే దేవుని యొక్క మహిమను మనము గుర్తించకుండా, అంటే మన దినదిన జీవితంలో మనం విశ్వాసం ద్వారా దేవుడు చేయబోయేటువంటి కార్యం అందు నమ్మకంచకుండా మన ఇష్టం వచ్చినట్లుగా చేసినట్లయితే, లేక మనకున్న పరిస్థితుల్లో మనము విడుదల పొందగలగటానికి మనుషుల వైపు చూసి వారి యొక్క బలం ద్వారా, శక్తి ద్వారా, వారికి కలిగిన వనరుల ద్వారా మనం విడుదల పొందటానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే, ఆ పరిస్థితులలో దేవుడు మనపక్షంగా చేయవలసిన కార్యాన్ని మనం కనుక ఆపివేసినట్లయితే, ఆయనకు చెందవలసిన మహిమను మనం చెందనిచ్చేవారం కాదు. లేక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనుషుని యొక్క సహాయం కోరినట్లయితే, మనుషుల ఎదుట దేవుడు నా పక్షంగా ఏమీ చేయటం లేదు అనేటువంటి దాన్ని చెప్పినట్లుగా అవుతుంది. అప్పుడు కూడా ఆయన యొక్క మహిమను మనం, లేకపోతే ఆయన యొక్క గౌరవాన్ని సరైన విధంగా చూపించి ప్రకటించగలిగినట్లుగా అవమానకరంగా మార్చినట్లు అవుతుంది. కనుక మనకు కలిగినటువంటి పరిస్థితుల్లో ప్రతి దాంట్లో కూడా దేవుడు ఏ విధంగా చేస్తాడో అనేటువంటి నిశ్చయతతో ఆయన వైపు చూస్తూ జీవించినటువంటి జీవితం యొక్క విధానం ఏదైతే ఉండాలో ప్రతి ఒక్క విశ్వాసికి, అలా కాకుండా మనకు కలిగినటువంటి వనరులు కానీ, మనుషులు కానీ, లేక ఇంకా వేరే అయినటువంటివి ఏదైనా సరే దాని ద్వారా కనుక మనం జీవించడం కనుక చేసినట్లయితే, మనం ఆయన యొక్క మహిమను అవమానకరంగా మార్చినట్లే. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన దానిని వెతికెదరు. అంటే ప్రభువు మన జీవితంలో జరిగించేది కాకుండా ఏదైనా సరే మన సొంతంగా జరిగించి మన ప్రయత్నం ద్వారా ముందుకు సాగటానికి చేసేటువంటిది కూడా అన్నిటి కూడా అది వ్యర్థమైనది. తర్వాత అవి జరిగించగలగటానికి ఏదైతే అబద్ధం ఉంటుందో దాన్ని వెతికటం, అంటే ప్రభు యొక్క శక్తిని మన జీవితంలో పనిచేసేటువంటిది కాకుండా వేరేటువంటిది మన జీవితంలో పనిచేయటం అనేటువంటిది అంతా కూడా అబద్ధమైనది. ఎందుకనగా మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో పని చేస్తూ వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన జీవం మాత్రమే గుర్తించబడేది. అలాంటిది కాకుండా వేరే అయినటువంటి ప్రతిదీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు అబద్ధమైన దాన్ని చూస్తాడు. కనుక మనం మనకున్న పరిస్థితుల్లో వ్యర్థమైన దానిని, అబద్ధమైన దానిని, దేవునికి మహిమ రాకుండా ఉండేటువంటి జీవితాన్ని ఏది ఉంటున్నప్పటికీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు మన జీవితంలో అది తొలగించుకోవాలని, మన హృదయాలు సరైన విధంగా ఖాయపరుచుకొని ప్రభు వైపు చూచే విధంగా జీవించాలని తండ్రి కోరుతున్నాడు. 3వ వచనం. యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఎందుకు దావీదుకు అంత నిశ్చయత కలిగినట్లుగా నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించునని చెప్పగలుగుతున్నాడు అంటే, ఆ పైన ఉన్నటువంటి ఆ వచనం, యెహోవా తన భక్తులను ఏర్పరచుకుని ఉన్నాడని తెలుసుకున్నది. ఈ ఏర్పరచుకున్నటువంటి మాట ఏంటంటే, 3వ వచనంలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అనేటువంటి అంత నిశ్చయత
దానికి ఆధారం దావీదు తన జీవితంలో తనకు కలిగినటువంటి నమ్మకం. ఏమని చెప్తున్నాడంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు. అంటే తన కొరకు భక్తులు అని పిలువబడేటువంటి వాళ్ళని ఏర్పరచుకున్నాడని మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఆయన ఆ విధంగా తన బిడ్డలను ఏర్పరచుకున్నాడు కనుక వారు ప్రార్థించినప్పుడు ఆయన ఆలకిస్తాడు అనేటువంటి దాన్ని తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుర్తెరగాలి అని చెప్తున్నాడు. దీంట్లో 2 మాటలు కనపడుతున్నాయి. ఒకటి భక్తులు, రెండవది ఏర్పరచుకునటం. సో ఏర్పరచుకున్నటువంటి మాటకి ఏంటంటే ఒక అర్థం, దాన్ని హెబ్రీ భాషలో పాలా అంటారు. అంటే దానికి మీరు ఉదాహరణ చూడాలంటే నిర్గమకాండం 9వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఆ విధంగా వేరుపరచడం. తర్వాత 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు. పాత నిబంధనలో ఏ విధంగా ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి వేరుపరిచాడో అక్కడ వాడబడినటువంటి మాట, ఇక్కడ కీర్తనలో దావీదు రాస్తున్నటువంటి మాట, ఆ రెండు ఒకటే. తర్వాత మరలా ఇంకోటి ఏం చూస్తామంటే తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు. ఈ భక్తులు అనేటువంటి మాటకి ఏంటంటే అర్థం, తన యొక్క అపారమైనటువంటి కృపను లేకపోతే ఒక ఆశ్చర్య కార్యాన్ని చూపించగలగటానికి చేయబడేటువంటి కార్యం అనే దానికి ఆ మాట అర్థంలో నుంచి వచ్చింది భక్తుడు అనేటువంటి హెబ్రీ భాషలో ఉన్నటువంటి మూల పదం. సో ఉదాహరణకి కీర్తనలు 17వ అధ్యాయంలో చూద్దాం. అది తెలుగులో 8వ వచనంలో ఉన్నది. నీ శరణుజొచ్చిన వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. ఆ కృప అతిశయం అంటే ఇంగ్లీష్లో మోరలెస్ లవింగ్ కైండ్నెస్ లేకపోతే మోరలెస్ గ్రేస్ అని రాశారు. దానికి మాటకు అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా ఒక అంటే డిస్టింక్షన్ లేకపోతే వేరైనటువంటి విధంగా తనను ప్రత్యేకపరచడం అనేటువంటి మాటకు అర్థం. భక్తుడు అనేటువంటి తెలుగులో అంత క్లియర్గా స్పష్టంగా లేదు. ఇక్కడ వాడబడినటువంటిది కూడా అంటే ఆయన యొక్క కృపా అతిశయాన్ని చూపించగలగటానికి ఎవరినైతే ఆయన ప్రత్యేకపరిచి ఉన్నాడో వారిని ఒక మాటలో చెప్పాలంటే దేవుని దృష్టిలో భక్తులని చెప్పవచ్చు. అది మన నూతన నిబంధనలో 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. ఇక్కడ చెప్పబడినటువంటి తనవారుని ఎరగటం అనేటువంటిది కూడా ఏ విధంగా ఒక యాక్చువల్గా ఆ మాటకు కూడా అర్థం ఏంటంటే అది సరైన విధంగా ఒక దానిని కత్తిరించి దానిలో నుంచి ఒక దాన్ని ప్రత్యేకపరచడం అనేటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం జరిగించబడటం ద్వారా ప్రత్యేకపరచబడినటువంటిది అని అర్థం. సో యెహోవా తన భక్తులను ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకున్నాడు అంటే ఆయన జగత్ పునాది వేయబడక మునుపే మనందరం కూడా తనకిష్టకరమైన వారంగా చేయబడతామని ఆయన ఏర్పరచుకుంటున్నాడు అనేటువంటిది ఆయన ముందుగానే గుర్తిరిగి ఇక్కడున్నటువంటి జనసమూహంలో నుంచి తన కృపాతిశయాన్ని మనకు చూపించటానికి ప్రత్యేకపరిచి వేరుపరిచి మనతో సంబంధంలోనికి తీసుకొని రాబడినటువంటిది అని ఆ భక్తుడు అనే మాటకు అర్థం. కీర్తన 17:8 ఆయన తన కనిపాపను కాపాడినట్లుగా వారిని కాపాడును. ఎందుకంటే వారిని ఆ విధంగా మొట్టమొదటి నుంచి ఏర్పరచుకున్నాడు కనుక వాళ్ళు ఆయన దృష్టిలో ఆశ్చర్యకరమైనటువంటి వారుగా ఆయన ఎంచుకున్నాడు కనుక ఏ విధంగా ఇశ్రాయేలీయులను ఐగుప్తులో వేరుపరిచాడు ఆ విధంగా ఏర్పరచుకున్నాడు కనుక తర్వాత ఏర్పరచుకున్న బడిలో కలిగిన ఉద్దేశం వాళ్ళ ద్వారా తన ఆశ్చర్య కార్యాలు ఈ లోకంలో ప్రకటించగలగటానికి వారిని ప్రత్యేకపరిచి ఉన్నాడు కనుక
ఇవన్నీ కలిపినటువంటి మాటకే ఆ భక్తుడు అనేటువంటి మాట అర్థం. సో ఆయన ఏర్పరచుకున్నాడు కనుక మీరు మన కీర్తన 4వ అధ్యాయంలో ఆ విధంగా ఏర్పరచుకున్నాడు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు దావీదు తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఎప్పుడైతే మరి అద్భుతమైనటువంటి విధంగా అనేక మందిలో ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా తన కృపను తన మహిమను మన ద్వారా వెల్లడిపరచగలగటానికి ఆయన ఏర్పరచుకొని ఉండగా, మరి మనకున్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఆయన ఆధారంగా కలిగి జీవించే జీవితాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించి మనలను చక్కగా విడుదల కలుగు చేస్తాడు. ఆ నిశ్చయితతోటి నేను ఉన్నాను అని దావీదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు. 4వ వచనం, భయం నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి. కనుక మనం భయం నుండి అంటే దేవుడు నేను ఆయన ఏర్పరచుకున్నటువంటి దానికి విరుద్ధంగా కనుక ప్రవర్తించితే దేవుడు నన్ను దానికి తగినటువంటి విధంగా నన్ను క్రమశిక్షణలోనికి తీసుకొస్తాడనేటువంటిది కాకుండా ఆయన నామానికి చెందవలసినటువంటి గౌరవాన్ని మహిమను నేను కాపాడాలనేటువంటి భయంతో నా యొక్క ఆలోచనల చేత తలంపుల చేత ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు అనేటువంటి ఉద్దేశానికి భంగం కలిగించకుండా ఉండే విధంగా నేను భంగం కలిగించకుండా జీవించాలి. అలా కనుక ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నేను ఆయనకి ఇష్టడును కనుక నన్ను కాపాడుతాడు, నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కనుక ఆయన నా జీవితంలో తన కృప అతిశయాన్ని నాకు కనపరిచి నన్ను భద్రపరుస్తాడు అనేటువంటి దాన్ని మరిచిపోయి అన్యుల వలె భక్తిహీనుల వలె దేవుని యందు విశ్వాసం ఉంచి కూడా ఆయన యందలి శక్తిని ఆశ్రయించిన వారి వలె కనుక నేను జీవించినట్లయితే అది నాకు నష్టం. మీరు ఆ విధంగా ఉంటే అలా పాపం చేయొద్దు అని చెప్తున్నాడు. కనుక మనము పరిస్థితులను బట్టి కానీ లేక వేరే అనేటువంటి దాన్ని బట్టి కానీ అంటే మనకి ఏదైతే జరుగుతుందో అనే భయం చొప్పున కానీ కాకుండా అది దేవుడి యొక్క నామానికి భంగం కలిగించేటువంటిది లేక ఆయన నామానికి అవమానం తీసుకొచ్చేటువంటి విధంగా ఉంటుంది కనుక మనం పాపం చేయకుండా ఉండాలి. అంటే కేవలం ఆయన మీద మాత్రమే ఆధారపడి ఉండటం అనేటువంటిది అభ్యాసం చేయాలి. తర్వాత మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి. సో ఏం ధ్యానం చేయాలి? నా హృదయంలో నాకున్నటువంటి పరిస్థితుల్లో నేను ఏ విధంగా శత్రువుని ఓడించి ఈ ఇరుకులో నుంచి బయటపడి నేను మరలా సమాధానంగా శాంతిగా నేను కోరిన విధంగా జీవించటానికి సిద్ధపడాలా, లేక ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు కనుక సమస్తమును నేను ఆయనకు అప్పచెప్పి ఆయన కృపను నేను అనుభవించి దానిలో నేను ఆనందిస్తూ ఆయన మార్గాన్ని ప్రేమించుతూ నేను ఏమి చేయకుండా ఆయన చేయబోయేటువంటి ఆశ్చర్యకార్యం నా ద్వారా ఏ విధంగా బయలుపరచబడుతుందో దాని కొరకు నేను వేచి ఉండి అది ధ్యానిస్తూ మీరు పడకల మీద పడుకొని ఊరకుండి ధ్యానించండి, ఇది ధ్యానించండి. సో అలా కాకుండా మనం వేరే విధంగా ఆలోచించేటువంటి ప్రతిదీ కూడా దేవుని యొక్క మార్గానికి భిన్నమైనది, అది మనం గమనించాలి. ఆ పరిస్థితిలో దావీదు తన చుట్టుపక్కల ఉన్న వారందరితోనూ తన హృదయంతోనూ కలిగిన ఆలోచనలన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో చెబుతూ మొరపెడుతున్నాడు. మిగిలినటువంటి 4 వచనాలు తర్వాత దాంట్లో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన దేవా, యెహోవా తన భక్తులను ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకున్నది కనుక మా జీవితంలో చాలాసార్లు మీరు మమ్మల్ని ఒక కంటి పాప వలె అనేక మందిలో నుంచి ప్రత్యేకపరిచి రాబోతున్న ఉన్నతమైనటువంటి మహిమకు ఉద్దేశానికి పిలిచి ఉండగా దానికి తగిన విధంగా మేము జీవించగలుగుటకు కావలసిన కృపను కనపరచండి. మా జీవితాల్లో మీ నామానికి అవమానం కలిగించేది లేక మీరు కాకుండా ఉండేటువంటి ప్రతి ప్రక్రియ ద్వారా ఈ లోకంలో ఉన్న దానిని వెంబడించేటువంటి అబద్ధాన్ని మేము ఖండించి కేవలము పరలోక సంబంధమైన నూతనమైన పరలోక జీవం ద్వారా మాత్రమే నడిపించబడట అనే దినదిన అనుభవాన్ని మా యొక్క జీవితంలో అభ్యాసపూర్వకంగా చేయమని వేడుకుంటున్నాము. మిమ్మల్ని ఆ విధంగా ఘనపరచడం మాకు నేర్పు. మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ పంచబడినటువంటి వాక్యాన్ని మా అందరి కొరకు ఆశీర్వదించండి.
అది మా అందరికీ ఎంతో లాభకరంగాను ప్రభువా మీ నామానికి మహిమ తీసుకుని రాబడే విధంగా మా జీవితాలు మార్చబడటానికి పనికొచ్చే విధంగాను చేయమని వేడుకుంటూ మమ్మల్ని మీకు అప్పగించు మా ప్రభు మా రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.